చంద్రబాబు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది రైతులకేమి ఆ, అస్సలు ఆ, పొల్లు పోకుండా అన్న మాట ప్రకారము ఆ. అన్నయ్య అన్నట్టు జరిపిండు. అన్నయ్య అన్నట్టు. మొన్న జగను ఉమ్. ధర్నా చేస్తే ఒక వెయ్యి బెంచీరు మిర్చికి మళ్ళీ తోకలు కోసి 7,000 8,000 అంటుండ్రు. 7,000 8,000. 7,000 8,000 అని అంటుండ్రు కళాలకి మిరగాయలు. ఆ. ఆ. ఇప్పుడు పొలం నుంచి వస్తున్నారా? ఇప్పుడు దాన్ని పొలం నుంచి వస్తాను. పొలం నుంచి వస్తున్నారు. నిరుడు 12,000 అమ్మినాయి కందులు, ఆ, 6,000 అంటుండ్రు. 6,000 అంటున్నారు. ఆ. ఆ, అదిగో తిరుగుతుండ్రు గవర్నమెంట్ కోసం. గవర్నమెంట్ కోసం తిరిగి. గవర్నమెంట్ కొంటుండారంటే ఉమ్, ఇప్పుడు 3 సార్లు పోయిండు, 3 సార్లు పోయిండు. శాంపిల్కి ఒకసారి, రమ్మని ఒకసారి, పొమ్మని ఒకసారి. ఆ. ఆయన ఎప్పుడు వస్తాడు? వారానికి వస్తాడు, 10 రోజులకు వస్తాడు చూడటానికి. లేదు అసలుకి ఇంతకుముందు ఈ ధాన్యం గురించి కూడా చెప్తున్నారు కదా, వెంటనే పంట మనం అమ్ముకోగానే డబ్బులు వెంటనే వస్తున్నాయి అంటున్నారు ఈయన వచ్చిన తర్వాత. ఎవరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంట ఏమో ఎక్కడ వస్తున్నాయి మనకు తెలియదు ఆ సంగతి. ఆ, వెంటనే యా నుంచి వస్తున్నాయి? ఆ, రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా చేసింది లేదు, పాలు లేదు, పతికట్టు లేదు. డబ్బులు వెంటనే యా నుంచి వస్తాయి? ఆడ ఉంటే కదా.